ఇదంతా ఇదైపోతుంది మొత్తం ఇలా. నేను కంప్లైంట్ ఇచ్చేస్తా, వాళ్ళు వచ్చి వాళ్ళ పని చేసుకుంటారు. అప్పుడు ఇచ్చే అన్న పో, ఏం చేస్తావు? కంప్లైంట్ ఇచ్చా. మాట్లాడుకుంటా తప్పు. ఇగో నాకు ఒక్కటి చెప్పు, తప్పు ఎందుకు అవుతుంది? నాకు తెలుసు కదా, ఇంటి ముంగడు ఉంటే వాళ్ళు నాకు తెలుసు కదా ఆయన గురించి, నాకు తెలుసా కదా ఆయనకి ఇక్కడే అర్థమైతే, అందుకే మేము ఇక్కడే కూర్చుంటాం. కాదు ఖుషి, నీకు ఇప్పుడు బాధ అనిపిస్తుంది, అది ముందు చేసినప్పుడు ఉండాలి కదా అదే బాధ. ఇంకా బాధ అర్థమైతే ఇగో నేను డైరెక్ట్ చెప్తున్నా, మీరు ఏమని అనుకోండి, నన్ను ఇంత సపోర్ట్ చేస్తున్నా ఆయన చెప్తున్నా. నేను ఈయనే కూర్చుంటా, అరిచి వచ్చేదాకా ఈయనే ఉంటా, నేను తినా, నేను ఏడికి పోను, నేను ఈయనే ఉంటా. నీకు అలా ఫోన్ చేస్తే వస్తారన్న 2 days కవర్ చేయకన్నా ప్లీజ్, మస్తు అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ దొరికినావు కదా, పో అన్న ఇంటికి ప్లీజ్. నీ కాలు మొక్తా ప్లీజ్ అన్న, నన్ను సాగొట్టకండి, వెళ్ళిపోండి. ఇది అంటే ఇప్పుడు కూడా మీరు ఇది కూడా నమ్మకపోతే నేను ఏం చేయలేను. ఇక నేను గుండు కొట్టుకొని తిరుగుతా, అప్పుడు నమ్మర్రి. సో ప్లీజ్ ఖుషి, దివ్య అండ్ ఈ అన్నకి తెలిసి ఉండొచ్చు నేనేం అంటే ఉత్తిగా పోను బయటకి, ఏదో రీజన్ మీద పోయి ఉంటాడని. సో అర్థం చేసుకోండి. నా మీద ఇష్టంతో మీరు ఇంకా ముందుకు వెళ్ళిపోతారు అంటే అది పట్టుకొని అట్లా రోడ్ల మీద కూర్చోడాలు వద్దు. నిన్ను ఇష్టపడేటోళ్ళు ఉంటారు ఖుషి, నీ ప్రొఫైల్ ఖరాబ్ కావద్దు. ఇదంతా ఇదైపోతుంది మొత్తం ఇలా. బండికి ఏమైంది? రోజు రోజు ఏంది? నువ్వు ఏంది రోజు లొల్లి ఏంది చెప్పు. లేడు కాదు ఇక్కడ ఏమైంది ఏంది అంటే పిచ్చి లెక్కలు ఏంది మీవి? పిచ్చి లెక్కలు ఏం చేస్తున్నామా అన్న? ఇప్పుడు మేము ఏం చేసినా పిచ్చి లెక్కలా? అవసరమా మరి చేసుడు? అవసరమా అంటే ఇప్పుడు ఆయన వస్తలేడు, ఏం చేయాలా మళ్ళీ? వస్తలేడంటే ఇప్పుడు ఇట్లా చేస్తే ఇంకా వస్తాడా మరి? వస్తాడు, ఎందుకు రాడు? వస్తాడు. ఆయన లేనప్పుడు ఏంది ఇదంతా నాకు? అరే చెప్పావు నువ్వు తెలియదా? ఆయనకి ఎందుకు అంటున్నావు అంటే ఆయన తెలియదా? నీ ప్రాబ్లం ఏందన్న నాకు చెప్పు. కాదు ఈ ఉక్కుకి ఏంది ఎప్పుడు మీద? అరే నువ్వు నీ పని మీద పోతున్నావు, వెళ్ళిపో అన్న. ఏం పని మీద పోతున్నావు అంటే బిల్డింగ్ ల కాడ కూర్చొని ఏంది కూర్చుంటున్నారు కదా మీరు? నేనేం మాట్లాడాను నేనేం మాట్లాడాను? నేను మాట్లాడకపోయినా నన్నే అంటారు. నీకు అర్థం అవుతలే. ఇప్పుడు నీ బాధ ఏందన్న? అసలు మేము ఇక్కడికి ఎందుకు వచ్చినామా? మా ఇష్టం అన్న, నువ్వు ఎందుకు చెప్తున్నావు? ఇది రైల్వే కాలనీ, ఇది ప్రైవేట్ ఇల్లు కావు, ఇవి రైల్వేది గవర్నమెంట్. ఫ్రెండ్ ఉన్నప్పుడు అట్లానే మాట్లాడావు మాతో. ఫ్రెండ్ ఉన్నప్పుడు అలాగే, ఇప్పుడు అలాగే ఇప్పుడు లేడు కదా. ఫ్రెండ్ ఉన్నప్పుడు లేదు కదా. ఇప్పుడు అవి కాదు, అవి పెడతా ఆయన వస్తాడా? ఇగో చూడన్నా, మా ప్రయత్నం మేము చేస్తున్నాం, నువ్వు కూడా మమ్మల్ని అంటావేంది? అన్ని పెడతా ఆయన వస్తాడా? ఉన్నోడు కూడా రాడు, మళ్ళా అన్ని పిచ్చిలో చేసి ఎవరు రారు. నీకు ఎన్నోసార్లు కూడా చెప్పినా నీకు ఇక్కడ షూట్ వద్దు, ఏమొద్దు, అది అందులో మాట్లాడితే కాగవా? చెప్తున్నా కదా, లాస్ట్ టైం చెప్పినా కదా నేను. లోక్షిత్ నీకు ఏమని చెప్పినా? ఇక్కడ మొత్తం వీళ్ళు మొత్తం లొల్లి చేస్తారని చెప్పినా కదా. ఇప్పుడు ఏంది మళ్ళీ ఇది కొత్తగా? సడన్ గా అరే మేము ఒక్క మాట అన్నాం, ఆయననే వచ్చి ఆగానే ఓరుతుండు. పోయే దారిలో ఉంటాయి, అట్లనే ఉంటాయి. పోయే దారిలో అంటే సైడే ఉన్నానన్నా నేను, ఇక్కడ చూడవచ్చు కదా. మీ ఇల్లేనా? నేను ఎప్పుడు కాదన్నా. డిస్టర్బెన్స్ అవుతుంది కదా, పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతాయి కదా. మేము ఏం మాట్లాడలేదు, ఏమనుకుంటారు? కూర్చొని ఎవరి పనాలు తీసుకుంటారు. ఇప్పుడు ఎంత మంది కూర్చున్నారు, కూర్చుంటూ వేరే, మీరు పట్టుకొని. సరే ఇప్పుడు నాది నేను కంప్లైంట్ ఇచ్చేస్తా, వాళ్ళు వచ్చి వాళ్ళ పని చేసుకుంటారు. అప్పుడు ఇచ్చే అన్న పో, ఏం చేస్తావు? కంప్లైంట్ ఇస్తావా? మాట్లాడుకుంటా. ఏంది చిన్నపిల్లలకి అన్ని మీ ఫ్రెండ్ కోసమే
అట్లా ఆలోచించలేదు అన్నాను. ఆయన వస్తానే లేడా, మేమంతా తోలాడుతున్నాం ఇంకా ట్రై చేస్తుంటే ఫ్రెండ్ కోసం అంటే చూడన్నా నా వాళ్ళు ఆయనంతా నేను చేస్తా. లుక్స్ నీకేం ప్రాబ్లం? ప్రాబ్లం అంటే ఇప్పుడు ఉంటుంది ప్రాబ్లం, ఎవరికైనా ఎవరింటి మూడు ఉంటే అలా ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు ఇగో మేము ఒర్రితే మేము అంటే అది కాదు ఖుషి, ఎన్నోసార్లు చెప్పినా కదా ఇట్లా అడ్డం ఉండకండి అని చెప్పినా కదా, ఎన్నోసార్లు చెప్పినా కదా. స్టార్టింగ్ కాదు కదా ఇది, ఒక్కసారి 2 సార్లు అంటే ఏమని అనుకోవచ్చు. రోజు రోజు చెప్తారా ఖుషి నీకు? ఇప్పుడు లేట్ అవుతుందా? కాదు అసలు నిన్న రమ్మన్నారు, మళ్ళీ నువ్వు రానని చెప్పినావు కదా, మళ్ళీ ఎట్లా వస్తున్నావు? హర్ష వచ్చే దగ్గర హర్ష వచ్చినాక హర్ష వచ్చి నేను హర్షకి సారీ చెప్పిన తర్వాత ఆయన అందుకే ఆయన రావాలనే కదా నేను ఇట్లా కూర్చున్నాను. వస్తాడు ఆయన వచ్చినప్పుడు నువ్వు రా, మళ్ళీ ఆయన రావాలన్న. ఆయన వీడియోలో రానని చెప్పినావు, మళ్ళీ వచ్చి వీడియోలో ఉంటారా? వీడియోలో రానని చెప్పిన, ఎప్పుడు రానని చెప్పిన. ఆయన వచ్చిన తర్వాత ఆయనకి సారీ చెప్పి నేను చేసిన ఫోన్ చేసాం, అప్పుడు వచ్చి మాట్లాడు. నేనే కింద పడ్డా కదా, నేనే సారీ చెప్పి వేరే ఉంటుంది. ఆయన ఇల్లు అక్కడ ఏదైనా చేసుకుంటే వాళ్ళు ఇంటి ముంగడి చేసుకోండి. ఈడే చేసుకుంటే ఈడికి ఇట్లా వస్తాడు ఎప్పుడు ఒక మాట. ఎందుకు రాదా? మీ అందరినీ చూసి ఈడికి కలవనీకి వస్తాడు ఖాళీ, ఇల్లు మాత్రం అక్కడ ఉంది కదా. అన్న మీ ఎక్కువ ఆయన ఉండేది మీతోటే, అందుకే మేము ఈడికి వచ్చినాం. మాతో ఇక్కడ ఎవరు మాతో ఇక్కడ ఎవరు చెప్పు ఒక మాట. ఇక్కడ ఎవరు ఇప్పుడు ఏం ప్రాబ్లం అన్న, నువ్వు అయిపోవాలా? వెళ్ళిపో అంటే ఖుషి నువ్వు అర్థం ఉండవు ఖుషి, నీకు అర్థమవుతుంది కదా. ఈ బండి రోడ్ మీద ఏంది రాయింది చెప్పు, ఇది రా ఎక్కడ, ఇది రోడ్ కాదా? పక్కకేసుకొని కూర్చో కదా. కాదు ఖుషి, నువ్వు వచ్చి కూర్చున్నాడే తప్పు. ఫస్ట్ కూర్చున్నాడే తప్పు. ఇగో నాకు ఒక్కటి చెప్పు, తప్పు ఎందుకు అవుతుంది? తెలుసా మేము ఎప్పుడు రానట్లే చేస్తున్నావు అన్న. నువ్వు నువ్వు నీ టైం వేస్ట్ చేస్తున్నావు, మా టైం కూడా వేస్ట్ చేస్తున్నావు. ఎందుకు మంచిగా టైం వేస్ట్ చేస్తున్నా? ఏ వీడియో కూర్చొని టైం ఇది ఇది మా టైం, మేము ఎట్లా వాడుకుంటాం. నీ టైం నువ్వు చూసుకోవాలి. ఇవన్నీ మనం చేసేది ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర రోజు చేసుకోరు. చెప్తున్నా వాళ్ళ ఇంటి దగ్గర ఎట్లా చేస్తావు నువ్వు? ఎందుకు చేస్తావు ఖుషి? ఎందుకు చెప్పు? ఖుషి చేసేది తప్పు, ఊర్రకు వాళ్ళ మీద మళ్ళా ఏమన్నా చేసుకోరు. లోక్షిత్ చెప్తాను, ఇంకోసారి తీసుకోండి, జరగకుండా చూసుకో చెప్తున్నా. ఏమన్నా అన్నట్టు మార్నింగ్ అరే ఏం మాట్లాడుతున్నారు ఎక్కువ, మళ్ళీ ఇంకా కళ్ళు అన్నట్టు మాట్లాడుతున్నావు. ఏం చేసినావు? నీకేం ఇబ్బంది పెట్టినా చెప్పు. ఏమో వచ్చినావు ఆడ నుంచి దిగి ఏం చేస్తావు అన్న? ఒక్కసారి 2 సార్లు అంటే ఏమని అనుకోవచ్చు కూర్చి. రోజు ఊకే అంటే ఇది చెప్పాలంటే ఏంది? ఏమన్నా నేను నువ్వు చెప్పాను నేను చెప్తే ఆమెకు అర్థమైతలేదు. ఏం చెప్పు. ఫ్రెండ్షిప్ ఇదేనా? అరే ఫ్రెండ్షిప్ అంటే ఏనా ఇంకా తిరుగుతాం మేము ఊకే. అర్థం చేసుకునే ప్లేస్ అది కాదు. ఆమె అర్థం చేసుకుంది కాబట్టి ఈడొచ్చి అది చేస్తుంది. ఆమెకు ఉండదు అన్న బాధ. ఆయన లేకపోతే అందరికి ఉంటది బాధ, కానీ వాళ్ళ ఇంటికాడ చేసుకోమని కదా. వాళ్ళ ఇంటికాడ చేసుకుంటే ఇంకా అర్థమవుతుంది కదా, ఇంకెక్కువ అర్థమవుతుంది. నాకు తెలుసు వాళ్ళ ఇంటి ముంగడు ఉంటే వాళ్ళ గురించి నాకు తెలుసా తెలియదా? ఆయనకి ఇక్కడే అర్థమవుతుంది, అందుకే మేము ఇక్కడే కూర్చుంటాం. దిమాగ్లో ఏం ఎక్స్పీరియన్స్ ఇంతగానే చెప్పిన అర్థమైతలేదు మీకు అసలు. ఒరినా ఎవరన్నా ఏమన్నా అన్నా నా పని చేసుకుంటా కాదు. ఇక్కడ ఉంటే ఎవరైనా చూస్తే వేరే అనుకుంటారు. కరెక్ట్ రీజన్ చెప్పి ఇప్పుడు నేను ఏం చేసినా అంతగానం నాకు నేను చూసుకుంటాను, మళ్ళీ రిపీట్ కానీ. మంచిగా ఉంటారు మళ్ళీ ఇట్లా కూడా మాట్లాడతారు. అరే ఆయన పోయటం ఓనియరు ఎందుకు? నీకేమైనా నువ్వు ఇట్లా చేస్తున్నావు? ఏమైందంటే వీడికి వచ్చి చేసి ఎవరైనా ఒక్క నిమిషం నా మాట. ఇప్పుడు నేను బాధపడడం తప్ప, ఆయన ఇట్లా తీసుకోవడం తప్ప నాకు చెప్పాలి. అంటలేను నేను. ఆయన వచ్చేటోడు ఇట్లానే వస్తాడు, ఇవన్నీ పెట్టుకుంటే మళ్ళీ రాబోద్ది అయితే. వచ్చేటోడు వస్తాడంటే ఆయన బర్త్డే వస్తుందా? ఎప్పుడు వస్తాడు? ఇంకా వస్తాడు. ఎందుకు ఫోన్ ఎత్తిండా? నీ ఫోన్ ఎత్తిండా? అరే ఉంటది నీ ముఖం చూస్తే నాకు అనిపిస్తుంది బాధ.
అందరికి ఉంటుంది బాధ. నేను ఏమంటాను, నీకు కూడా ఉంది బాధ, నాకు కూడా ఉంది. మళ్ళా? కానీ ఇవన్నీ చూస్తే మళ్ళా కోపం రాదా? ఇల్లు తప్పేముంది అది చెప్పు నాకు. తప్ప అంటలే నేను. మళ్ళీ ఇవన్నీ పిచ్చి పిచ్చి లెక్కలు చేస్తారని ఇది పిచ్చి లెక్క కనిపిస్తుందా ఎందుకు లేదా? అవుతుందన్నా? ఇంత మంచిగా రాసింది సారీ ప్లీజ్ కమ్ బ్యాక్. ఇది పిచ్చి లెక్క ఎట్లయితే నాకు చెప్పు, నేను వెళ్ళిపోతా ఇంటి నుంచి. నాకు అన్న అర్థం దీనికి కాదు అర్థం మాకు. కావాలా నీ దగ్గర సమాధానం లేదు. నువ్వు మాట్లాడకు, నువ్వు వచ్చుడే తప్పు. అన్న నువ్వేమన్నావు? నేను ఏమన్నా సరే నేను రాను ఎందుకు రాను అవేమన్నా మొన్న వీడాలా అవును నేను రాను రాను హర్ష వచ్చేదాకా తర్వాత ఏమన్నది? హర్షతో ఒకసారి మాట్లాడి పోతా. ఇప్పుడు వస్తే ఎట్లా? ఆయన వచ్చినాక ఆయనకు సారీ చెప్పి నువ్వు ఉండమనే హర్ష ఉండమనే ఎవ్వరు ఉండమన్నా నేను ఉండనన్నా నేను ఏమంటున్నా? అప్పుడే రా, అన్న వచ్చినప్పుడే రా. అప్పుడే కనిపి మళ్ళీ ఇప్పుడు ఆయన కోసం చేయాలా కదా ఆయన రాంది ఎట్లా ఎన్ని రోజులు అగో చేస్తేనే అన్న, నీకు వస్తాడు అని కాదు, ఆయన ఎన్ని ఎట్లా రోజులు వస్తాడు? ఎన్ని నువ్వు రోజులు ఎంత నోరు నీ టైం వేస్ట్ అవుతుంది ఇంటికి పోను. ఎన్ని రోజులు నేను ఇట్లానే ఉంటా. నేను కాదు, రాజు అంతా నువ్వు ఇట్లానే ఉంటా. చెప్పిస్తున్నావా? వాడెందుకు చెప్పిస్తాడు అక్క పిలిచిందన్న, నాకేం సంబంధం లేదు. నాకు ఖుషి అక్క మీరు ఇగో పిలిచింది. నడు తీరు ఇవన్నీ తీరు. నేను ఇయ్యనన్నా ఏంటన్నా ఖుషి లేవు. నేను ఇయ్య. ఇవన్నీ పిచ్చి లెక్కలు లేకుండా లేవు. అరే అది పడేది ఫస్ట్. అరే నిన్ను కొడతా చెప్తున్నాను. పడేయడు అదే ఆమె పిలిస్తే నువ్వు వచ్చుడే నాకు అర్థం కాదు. పిలిచిందన్న, పడే ఇవన్నీ లేవు. పిలిచిందన్న, పడేయను వద్దు అరే ఇగో మంచిగా ఉంటే చెప్తున్నా. నన్నే కాయ అంటున్నావు ఇప్పుడు. నేను అల్లక అంటలేను నేను. ఇవన్నీ పిచ్చి లెక్క అరే నువ్వు కాదు, ఇవన్నీ ఇలా తెలియదు. నువ్వు చెప్పిస్తున్నావా లేదా? నన్ను వచ్చి పిలిచింది అంతే, పట్టుకుని కూర్చుంది. పిలిచి వస్తావా? వానికి తెలియదన్నా వానికి అంటే ఇప్పుడు ఒకరు చెప్తే నేను బాధపడను. అన్ని పిచ్చి లెక్కలు అన్ని. మీరు చిన్న పిల్లలు అనుకుంటుర్రా ఇంకా మీరు? ఇది పిచ్చి లెక్కలు అంటున్నావు సరే అన్న. ఎట్లా పిచ్చి లెక్క ఎట్లా నాకు చెప్పు. నీకు ఏ ప్రకారంగా పిచ్చి కనబడుతుంది అర్థమైతేలే మాకు. చూస్తాడు ఇవన్నీ. చూడు హర్ష, చెప్పు. సారీ మళ్ళీ వస్తాడా? ప్లీజ్ కమ్ బ్యాక్. నువ్వు వచ్చేసాయి, నువ్వు మాకు గుర్తు వస్తున్నావు, మేము ఉండలేకపోతున్నాం. వచ్చేసి హర్ష వచ్చేసి మాట్లాడి సాల్వ్ చేసుకుందాం ప్లీజ్ వచ్చేసి. ఇది చూసి మేమేం మళ్ళీ నేను అజ్జడం చేయట్లేదు, నువ్వు రావడానికే చేస్తున్నావు. మాకు తెలుసు నువ్వు బాధపడుతున్నావు, కానీ నువ్వు లేక మేము ఇంకా బాధపడుతున్నావు. దా జల్దీ రా. వచ్చేసేయ్. ఆగరన్నా ఏందన్నా ఇదంతా ఇగో ఇవన్నీ బోళ్ళు పట్టుకొని వీళ్ళంతా పిచ్చి లెక్కలు చేస్తాడు చూడు. మళ్ళా పిచ్చి లెక్కలు అంటున్నావు. ఇవన్నీ పిచ్చి లెక్కలే మళ్ళా. కాదు పిచ్చి చిన్న లెక్కలు, పిల్లల నేనే లెక్కలే ఉంటా. ఇవన్నీ. ఏందన్నా ఇదంతా? అమ్మా, ఇది ఏంటమ్మా ఇది? ఏం లేదన్న, మాకు మాటలు రావు, మేము సైలెంట్ ఉన్నామన్నా. మీ పని మీరు చూసుకొని మా పని మేము చూసుకుంటాం. అంటే ఏంటి ఇలాగా రోడ్ల మీద? ఇది రోడ్ అన్న? మరి రోడ్డు రోడ్డు కదా కాదా ఇది? కాదు రోడ్. కాలేజీలో ఇందాక కాలేజ్. కాలనీలో రోడ్డు ఉన్నదా మరి? రోడ్డు అన్ని పబ్లిక్ కి డిస్టర్బ్ అయి ఉంటుందమ్మా. అన్న మేము ఎవ్వరిని ఏం అనట్లే అన్న. అప్పటి నుంచి ఇల్లు కూడా కొడుతున్నా, మేము ఎవ్వరిని ఏం అనట్లే. ఇగో నా బాధ నేను పడుతున్నా, నా హర్షం నేను చూసుకుంటున్నా అంతే. వస్తాడమ్మా, 2 days లో వస్తాడు. ఎందుకు మీరు ఇలా చేయడం? అన్న మనం మొన్నటి నుంచి అట్లనే అనుకుంటున్నాం అన్న. 2 రోజులు అవుతుంది ఇప్పటికి. నాకే తెలిసినట్టుగా అది వస్తాడు. బయటది వస్తాడు కదా మరి ఎట్లయినా. దేనికోసం పోయినా తెలియదు కదా. దేనికోసం కూడా తెలియదు అంటే ఒక ఫోన్ ఎత్తాలి కదా. అరే నీకు కొంచెం లేదా, నీకు అసలు బాధ అయితే లేదు. ఎంత బాధ ఉందో ఎవరికి లేదా అనేది. చూడు మళ్ళా ఎవరికి అందరికి బాధ ఉంది. ఆ రోజు మనం అందరం తిరగలేదా? మళ్ళా ఊకి వచ్చి అవును, ఎందుకు ఇప్పుడు అన్ని ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? కాదు ఎప్పుడు ఇది చేస్తే ఏమవుతుంది అన్న. ఉందో ఇగో. తీసిండి తీయ, తీయ. అందరూ కాలనీలో అంతా మీరు ఏమన్నా చేసుకోండి అన్న, నేను దియ్యా, నేను లేవా, నేను కూర్చుంటే అక్కడనే కూర్చోగానే ఇప్పుడు అవి తీసి బోర్డులు మామూలు కూర్చోండి. మా అమ్మ కూర్చొని ఏం చేయాలన్నా, మేము బోర్డు అనుకుంటాం. అరే మీ వస్తాడు, ప్రాబ్లం 2 days ఏంటన్నా? అంటే మీరు ఎందుకు ఇలా చేయడం? నా ఇష్టం అన్న, నేను చేస్తా. నాకు బాధ అవుతుంది, నేను చేస్తా. బాధ ఉంటే కొంచెం ఆగమ్మా, 2 days ఆగితే ఆ బాధ ఆగా తీరుతుంది. అన్న. ఇప్పుడు కాదు మీకు బాధ ఇప్పుడు వినిపిస్తుందా? సరే, బాగోదు. ఈడ కాదు ఖుషి, మీకు ఇప్పుడు బాధ అనిపిస్తుంది. అదే ముందు చేసినప్పుడు ఉండాలి కదా అదే బాధ. అవునా? ఇప్పుడు ఎందుకన్నా ఇవన్నీ మాకు బాధ ఏంది కదా, మేము మరి realize ఎందుకంటే అయినాం మరి కదా. ఇప్పుడు మీరు చేసుకున్న బట్టే కదా మీరు realize చేస్తున్నారు. ఆల్రెడీ దెబ్బ ఆయన లేదన్నందుకు ఇప్పుడు ఉప్పేస్తున్నావు నువ్వు మెల్ల. ఉప్పు ఇస్తుడు అది కాదు, ముందుండాలా అంటున్నా నేను. తెలియదు ముందుండాలంటే ముందు మాకు అర్థం కాలేదు అన్న, ఇప్పుడు అర్థమైంది. అలా మాట తప్పేముంది? తప్పేముందంటే మీకే తెలవాలి. ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారు మీరు. వాళ్ళగానే ముందైతే లేండి లేవా అన్న? అలాగా అరే నేను అరే ఇప్పుడు ఇగో ఓపికతో చెప్తున్నా, మీ టైం వేస్ట్ అవుతుంది. మీ time మీ పనులు waste చూసుకోండి. ఇక్కడ. అరే మా టైం మేము ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తాం, మా ఇష్టం అది. అర్చకి ఒక పేరు టైం వేస్ట్ అన్నది అదే చెప్తున్నా, మా ఇష్టం. ఎప్పటి నుంచో చూస్తున్నాం కదా, ఇప్పుడు కాదు కదా. మళ్ళీ వచ్చి మళ్ళీ వీడియోలో అమ్మా అవి ఎంతవరకు చేసేది మీ అనియ దీని వల్ల ఇంత మళ్ళా అయింది. అన్నయ్య అన్నయ్య అని మరి తిరిగాక అన్నయ్య, అన్నా, నీ నేనేం అన్నయ్య వల్ల ఇంత అన్నా, కథ నేను అవుతుంది. నీతో మాట్లాడా నేనేం చెప్పినా హర్ష వచ్చినాక హర్షకు సారీ హర్ష చెప్పి వచ్చాడు, వెళ్ళిపోతా. ఇవన్నీ ఆ, బోర్డు నేను తీయండి. ఎందుకన్నా? ఆమెను అడుగు. దాన్ని అడుగు, నన్ను అడగకు. నేను లేవానా అని చెప్తున్నా మంచిగా.
వస్తాడన్నా 2 days లో వస్తాడని చెప్పిన ఓపిక లేదన్నా. ఓపిక లేదు ఖుషి నేను లేవను వస్తాడు. ఇక్కడనే ఉంటా. ఎవరన్నా ఏమన్నా వేసుకోరన్నా, ఎవరు వేసుకుంటారో వేసుకోరి, నేను లేవను. చెప్పండి అన్న మీ ప్రాబ్లం ఏంది అసలు? ఏ ప్రాబ్లం ఏంటమ్మా చెప్పాను కదా. మాడిన నేను మీకు ఫోన్ చేసినా ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారు ఇక్కడ కుర్రోళ్ళు చెప్పారు మా మీరు ఇలాగా చేస్తున్నారని. ఒకళ్ళు చెప్తే వచ్చేసారా అన్న? వస్తాం మా బాధ అది, నేను ఇంకా మా బాధ అర్థమవుతలే. ఇగో నేను డైరెక్ట్ చెప్తున్నా, మీరు ఏమని అనుకోండి, నన్ను ఇంత సపోర్ట్ చేస్తున్నా ఆయన చెప్తున్నా. నేను ఈయనే కూర్చుంటా, హర్ష వచ్చేదాకా ఈయనే ఉంటా, నేను తినా, నేను ఏడికి పోను, నేను ఈయనే ఉంటా. మీరు ఎవరిని తెచ్చుకుంటారు? ఆమె పొద్దు నుంచి కూర్చుంది, మీకు ఇప్పుడే చెప్పిరేమో మేము పొద్దున వస్తా 2 days లో. అరే ఇచ్చిన అరే మీరు చేసే కాకుండా అబ్బాయిని మళ్ళీ ఇద్దరు చేసే కాకుండా ఇప్పుడు ఆ అబ్బాయినా. అరే నువ్వు లేక మీ ఇద్దరు చేసేది కాకుండా ఇప్పుడు ఆడ కూడా నేను పిలిచినా పిలిచో ఆడినందుకు మా ఇష్టమన్నా, మళ్ళీ ఆడేందుకు? ఇద్దరు చేసింది చాలు. ఎవరైతే ఇక్కడ వద్దు పబ్లిక్ అదే ఉంటే అర్థం వచ్చిన మాట్లాడుకోండి. పబ్లిక్ లా అన్ని మేము ఈయనే చేసినాం. ఏదున్నా మంచిగా చెడున్నా ఏదున్నా చేశారు కానీ ఈ బోర్డులు పట్టుకొని ఇక్కడ ఉండద్దు. మేము ఈయనే ఉంటాం. అరస వచ్చినప్పుడు మేము ఈయనే మాట్లాడుకోండి. ఉంటాం. ఇగో అదే చెప్తున్నా, హర్ష వచ్చేదాకా ఈయనే ఉంటాం, హర్ష వచ్చినాకనే లేస్తా, ఈయనే ఉంటా, ఏం తినా ఏం చేయ ఈయనే ఉంటా నేను. ఉన్నాను కానీ ఏంది ఉండదన్నా కదా? మీ ఇంటికి బోర్డు తీయండి. వాళ్ళు బాగోదు తీయండి. అన్నా నేను దియ్యా. చిన్న నీకు చెప్తున్నాను ఎందుకు రాడా ఎందుకు మీరు ఎందుకు తీసుకొస్తాను? వచ్చినాడు, నేను చెప్తే ఖుషి చెప్తే ఖుషి నువ్వు ఆయన ఎట్లా అవుతాడు? నేను చూస్తాను. ఏం చేశాను? మీకు అలాగే నీకు అలాగే మీరు ఇంటికి ఎందుకు చూస్తున్నా పబ్లిక్? ఎవరు చేస్తారు? మేము సైలెంట్ ఉన్నామంట అన్న. ఎవరన్నా ఏమన్నా అన్నామా? నీకెంతో కోపం వస్తుందేమో నాకు తెలుసా. వస్తుందమ్మా. అర్థం మీరు ఇలా పబ్లిక్ లోనే ఇలా న్యూసెన్స్ చేస్తే కోపం వస్తుంది. నా మాట వాళ్ళని మొన్న వచ్చి పబ్లిక్ లో అని చేశారు. ఇప్పుడు నువ్వా మధ్యలో దియ్యకన్నా నేను మంచిగా కూర్చున్నా. ఎవరన్నా ఏమన్నా అన్నా? ఏమనలేదు. ఎవరికైనా ఏమైనా హాని చేసినా ఏం చేయలేదు. నా పని నేను చూసుకుంటున్నా అన్నా, నేను సైలెంట్ గా ఉన్నా. చూసుకో మాకని బోర్డు చెప్పండి. నేను ఏమన్నా చేసినా పెట్టి ఇక్కడ ఇలాగా చేయొద్దు. అక్కడ కాలనీ వాళ్ళకి అందరికి ఇది బాగోదు. ఏం బాగోదన్నా? హర్ష వస్తలేడు. హర్ష పరువు తీయడానికి చేస్తున్నారు. ఇదంతా హర్ష పరువు ఎందుకు ఏంది? సారీ చెప్తే మెసేజ్ చేయండి. సారీ చెప్తే మెసేజ్ చేయండి వాట్సాప్ లో. ఏందన్నా నువ్వు కూడా అందరూ మాట్లాడుతున్నావు? మెసేజ్ చేయాలి. స్విచ్ ఆఫ్ ఉంది అన్న, నీకు తెలుసు ఆయన అంటే. చేయండి, ఇస్తాడు ఏదో టైంకి వస్తాడు. 2 days లో ఎవరు చెప్పారు? నాకు చేసింది మీకు చేసింది. మరి ఎందుకు చెప్పానన్నా నాకు? అంటే ఇదా నేను బాధపడుతుంటే అనిపిస్తుంది. నీకు ఎప్పుడు చేసిండు? నాకు ఎందుకు చెప్పలేదు? నాకు కూడా ఒక వాళ్ళ ఫ్రెండ్స్ కొంచెమంది ఫోన్ చేస్తే వస్తారన్న 2 days. కవర్ చేయకన్నా ప్లీజ్, మస్తు అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ దొరికినావు కదా, పో అన్న ఇంటికి ప్లీజ్. నీ కాలు మొక్తా, నీ కాలు మొక్తా ప్లీజ్ అన్న. నన్ను సాగొట్టకండి, వెళ్ళిపోండి. పీకండి అన్న, నన్ను ఒరిపీయకండి. మంచి చెప్తున్నా, అప్పటి నుంచి మస్తు వరుతున్నా. చేసుకోండి కానీ ఇక్కడ కూర్చోండి కానీ. నేను ఎందుకు వరుతున్నా అన్న? నాకు ఒర్రే అవసరం ఉందా? మీరు నన్ను అర్థం చేసుకుంటలేరానే కదా ఇట్లా మాట్లాడుతున్నా నేను మీతో. ఇట్లా మాట్లాడుతున్నా కాబట్టి ఆ రోజు మీతో వచ్చాం కదా, తిరిగాం కదా. మీకు అంత చేయండి, ఎక్కడ వెళ్ళిపోండి. అరే 2 days వస్తాయని చెప్తాను కదా.
అన్న వదిలేసి. వీళ్ళకి ఇట్లా చెప్తే అర్థం కాదు. ఈ వీడియో అన్నకు పంపిస్తాం. అన్న కోసమే, మీ అన్న కోసమే, హర్ష కోసమే చేస్తున్నా. నువ్వు వీడికి రా ప్లీజ్ హర్ష దా హర్ష, నీకోసమే కూర్చున్నాం. అన్నకి పంపిస్తా వీడియో. అలాగే నేను వీడియో చూసిన ఒకటి పంపించారు నాకు, లోక్షిత్ అయితే పంపించిండు. ఏంది అంటే వాళ్ళు ఏదో మా ఇంటికాడ అదేదో కార్డులు పెట్టుకొని సారీ ప్లీజ్ అని కూర్చుంటారు. అరే మీకు ఒకటి చెప్తా, నాకు అర్థమవుతుంది మీకు నా మీద ఉన్న బాధ, నేను రావాలని, కానీ నేను ఇక్కడ తిరగనీకి రాలే. అరే నేను కొన్ని చెప్పొద్దు అనుకుంటా, కొన్ని పనులు చెప్పొద్దు చూపించద్దు అని అనుకుంటా, ఎందుకంటే అయిన తర్వాత చెప్తే బాగుంటుందని. కానీ వాళ్ళు చాలా బాధపడుతున్నారు, నేను ఒప్పుకుంటా. దివ్య వాళ్ళ అన్న కూడా ఏమో, ఏ చెల్లెకైనా అని కూడా ఎవరైనా బాధపడతారు. నేను ఒక తప్పు చేసినా అని అన్న కూడా నా వల్ల స్ట్రెస్ ఫీల్ అయ్యింది అని చెప్పేసి నేను ఒక పని మీద వచ్చిన, ఆ పని ప్లస్ నెక్స్ట్ ఏంటంటే అది మీకు చెప్దామని కూడా, అంటే అయిపోయినాక చెప్దాము ముందుకు చెప్పొద్దు అని చెప్పేసి నేను ప్లాన్ చేస్తున్నా. సో మీకు చెప్తానే అర్థం కాదు ఇప్పుడు నేను ఏ వర్క్ మీద ఉన్నా అనేది నేను పైన చూపించిన తర్వాత మీరైనా అర్థం చేసుకోరు ఖుషి దివ్య. అండ్ నేనేం తిరగనికి రాలేదు, నేను ఒక పని మీద వచ్చిన, అయిపోయినాక నేను అన్నానే మిమ్మల్ని అందరిని హ్యాపీ చేయాలని చూస్తున్నా. నేను ఒకసారి చూపిస్తా, కెమెరా బంద్ చేసి అడిగి వినక పెడదాం. ప్లీజ్ ఖుషి అర్థం చేసుకో దివ్య, నేను ఒక వేరే వర్క్ మీద వచ్చిన, నేను మీకు ఎట్లా చెప్పాలో అర్థమైతలేదు. నేను ఒక పని మీద ఉన్నా, మీరు అంత స్ట్రెస్ తీసుకోకూరి, మీ మీద కోపంతో కాదు దివ్య. నేను అర్థం చేసుకున్నా, నిన్ను అర్థం చేసుకున్నా, మీ అన్నని అర్థం చేసుకున్నా. ఇప్పుడు నీకు అట్లా అయింది, అది నీకు నువ్వు కూడా అనుకోకుండా కాలే, అది అయింది. అది మీ అన్నకి తెలియకుండా వచ్చేసిండు. వచ్చి ఎవరైనా అన్న అంతే. ఇప్పుడు నాకు కూడా ఒక చెల్లి ఉంటే నేను కూడా అట్లా రియాక్ట్ అవుతా. సో నాకు నేను మీ మీద కోపం లేదు ఖుషి, నాకు ఎవ్వరి మీద కోపం లేదు. జస్ట్ నా వాల్యూ మీకు తెలియాలన్నట్టు నేను అట్లా చేసినా. కానీ మీరు ఆ రోడ్ల మీద కూర్చొని మీకు నువ్వు ఒక స్టూడెంటే ఖుషి, మీకంటూ సపరేట్ ప్రొఫెషన్ ఉంది, మీరు నా గురించి అట్లా చేసుడు నాకు నచ్చుతలేదు. ఓపిక పట్టండి, నేను నా వర్క్ మీద ఉన్నా, నేను ఇంతకు మించి నేను ఎక్కువ చూపించలేను. సో ఏడున్నా అనేసి ప్లీజ్ అర్థం చేసుకోరు. ఇది అన్ని ఆఫీస్లో మన ఇంటికాడ నడిచినట్టు ఇక్కడ నడవదు, అర్థం చేసుకోరు. ఇక నేను అసలు వీడియో పెట్టాడు అందరు బ్రేక్కి వేయరని వీడియో పెట్టుకున్నా. ఇది అంటే ఇప్పుడు కూడా మీరు ఇది కూడా నమ్మకపోతే నేను ఏం చేయలేను. ఇక నేను గుండు కొట్టుకొని తిరుగుతా, అప్పుడు నమ్మర్రి. అర్థం చేసుకోరి, నేను ఏమన్నా ఉంటే మీతో మాట్లాడతా. సో ఇది ఇప్పుడు నేనున్న సెటప్ ఇది. నేను ఒక వేరే వర్క్ మీద, ఒక మంచి వర్క్ మీద ఉన్నా, దానివల్ల మనకి కానీ అన్నకి కానీ అందరికి పేరు వచ్చే వర్క్ మీద ఉన్నా. సో ప్లీజ్ అర్థం చేసుకోరి. నాకు ఇక్కడ కెమెరాలు ఉన్నాయి, నా ఇజ్జత్ పోతుంది. వాడైనా చూసి నాకు ఏంద్రాబాయ్ ఈడ కూడా వీడియోలు పెట్టుకుంటున్నాను అంటారు. అర్థం చేసుకోరి. ఇది మీకు తెలియాలనే నేను ఇక్కడ పెట్టిన. యాక్చువల్లీ మీకు అంటే మీకు కూడా కొంచెం అర్థం కావాలి, ఏదో వర్క్ మీద ఉండు అని. నేను నిజంగా వర్క్ మీదనే ఉన్నా. సో అర్థం చేసుకోవాలా కొంచెం ప్లీజ్. నేను ఏమన్నా ఉంటే నేను ఇంకా మాట్లాడతా. సో ప్లీజ్ మీరు ఏం టెన్షన్ తీసుకోకూరి. కొన్ని రోజులు అంతే. నేను ఇప్పుడు బర్త్డే ఉంది అంటారు, మోర్ వచ్చినట్టు అవుతుంది, నాకు భయం అవుతుంది. ఇక్కడ అర్థం చేసుకోరి. అంటే ఎట్లా అంటే ఇక్కడ వీడియోలు చేయొద్దని కాదు, కానీ నేను ఒక వర్క్ మీద ఉన్నా, ఆ వర్క్ కంప్లీట్ చేసేయాలా. సో నేను అక్కడికి వస్తా, మీ మీద ఏం కోపం లేదు. నా బర్త్డే ఉంది, నేను కూడా ఒప్పుకుంటా, నాకు కూడా ఉంటుంది మీతో సెలబ్రేట్ చేయాలి. ఎందుకంటే నా మంచి చెడు అన్నిట్లో మీరు ఉండే. అన్న కూడా ఉండే, కానీ ఎవరు చెప్పకుండా నీటికి వచ్చినా, ఎందుకు వచ్చినా ఏంది అనేది నేను ఏది కూడా ఉత్తిగా చేయ, ఒక రీజన్ మీదే చేస్తా. ఆ రీజన్ కూడా మనకు మంచి పేరు రావాలనే చేస్తా నేను. అంతకుమించి నేను టైంపాస్లకు తిరుగుళ్ళు, ఆ టైంపాస్కి అక్కడిక్కడ నేను ఏ రోజు చేయలేదు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు కానీ అన్న కానీ ఎవరైనా అని కూడా హ్యాపీ అయ్యే న్యూసే నేను తీసుకొస్తా. అంతకుమించి నేను ఇట్లాంటి పేరు ఖరాబ్ అయితే నేను చెయ్యా అని ఇట్లా వెళ్ళిపోయినా అని అది చేయకండి. సో మీరు ఇప్పుడు కూడా ఎందుకు చెప్పినా అంటే, నా మీద ఇష్టంతో మీరు ఇంకా ముందుకు వెళ్ళిపోతారు అంటే అది పట్టుకొని అట్లా రోడ్ల మీద కూర్చోడాలు వద్దు. నిన్ను ఇష్టపడేటోళ్ళు ఉంటారు ఖుషి, నీ ప్రొఫైల్ ఖరాబ్ కావద్దు. అర్థం చేసుకో. నేను చూడగానే నాకు షాక్ అయిపోయినా నేను. అందుకే నేను ఇటు ఆఫీస్కి వచ్చే టైంలో కూడా నీకు ఫోన్ అంటున్నా నేను. అది అందుకనే వీడియో పెట్టుకొని కూడా వీడియోలో మాట్లాడినా. సో ప్లీజ్ అర్థం చేసుకో ఖుషి, ఇంతకు మించి నేను ఎక్కువ చెప్పా. కొంచెం ఓపిక పట్టు, నేను వచ్చిన తర్వాత మాట్లాడదాం. దివ్య ఇంకోటి నువ్వు కూడా ఏం బాధపడకు, అది మీ అన్న చేసిన తప్పు, మీ అన్న కూడా తెలియకుండా చేసిండు. సో నేను కూడా అర్థం చేసుకుంటా, దాంట్లో నీ తప్పు లేదు దివ్య. సో గాయస్ మీరు కూడా దివ్యని ఏమనకండి, పాపం ఆమె కూడా మంచి చెడులు ఉంది, ఎంటర్టైన్మెంట్ చేయడానికి నన్ను ఏడిపించింది, నేను కూడా ఆమెను చాలా ఏడిపించిన. అందరు తిడుతున్నారు, వాళ్ళకు కూడా ఫ్యామిలీలు ఉంటాయి గాయస్. అంటే ఆమె వద్దు అంటారు, ఓకే ఆమె కూడా వెళ్ళిపోతుంది, కానీ కొంచెం పర్సనల్గా ఏం తిట్టకూరి, ఆమె కూడా ఆడపిల్ల.
ఎవరైనా ఇంట్లో ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళ ఇంట్లో చూస్తూ ఉంటారు కదా. నాకు కూడా అనిపిస్తుంది ఇప్పుడు ఎవరైనా మన ఇంట్లో మనోళ్ళు ఎంత చెడ్డ ఉన్నా అని కూడా మనోళ్ళని సపోర్ట్ చేయాలని చూస్తారు ఇంట్లో కూడా. సో అట్లనే అంటే వాళ్ళ ఇంట్లో కూడా మమ్మీ డాడీ అందరూ ఉంటారు. దివ్య చెడ్డదని కాదు, ఆమె కూడా ఏది చేసినా కంటెంట్ కోసం చేసింది, ఎంటర్టైన్మెంట్ కోసమే చేసింది. నన్ను సతాయించింది ఒప్పుకుంటా, కానీ ఒకసారి ఆలోచించు, నేను కూడా ఆమెను ఫుల్ సతాయించిన, నేను కూడా ఎన్నో చేసిన. సో ప్లీజ్ అర్థం చేసుకోరి, ఆమెను ఏం అనకండి. అంటే నెగిటివ్ కమెంట్స్ వద్దంతే, మీరు వద్దన్నారు, ఆమె వెళ్ళిపోతుంది. ఆమె ఆల్రెడీ కూడా మన వీడియో చూసినా చెప్పింది నేను వెళ్ళిపోతున్నా అని. సో నేను చెప్పినాక కూడా ఒకసారి అర్థం చేసుకోరు, ఏం అనకండి. ఆమె వెళ్ళిపోతుంది, ఎట్లనే వెళ్ళిపోతుంది. సో నేను వచ్చిన తర్వాత అయితే నేను మీకు ఒక మంచి న్యూస్ అయితే ఇస్తున్నా. సో ప్లీజ్ ఖుషి, దివ్య అండ్ ఈ అన్నకి తెలిసి ఉండొచ్చు నేనేం అంటే ఉత్తిగా పోను బయటకి, ఏదో రీజన్ మీద పోయి ఉంటాడని. సో అర్థం చేసుకోండి. నేను ఎక్కువ కూడా మాట్లాడలేను ఇక్కడ, మీకోసం నేను ఒక వీడియో పెట్టినా. అండ్ వాళ్ళు ఏం వీడియో పెట్టిరో నాకు లోక్షిత్ పంపించిండు ఆ వీడియో, వాళ్ళు ఏం చేస్తారు రోడ్డు మీద అని. సో దాంట్లో కూడా అలా తప్పు లేదు, నా కోసమే చేస్తారు, ఎవరు ఏమనకండి గైస్, ప్లీజ్ మీకు దండం పెడతా. సో ఇంకొకటి కూడా ఏంటంటే ఇప్పుడు చూసినట్టయితే అన్న కూడా మంచిగా దూరం ఉంటుండు. అంటే అన్న ప్రతిసారి నేను అంటే లైక్ కొంచెం నువ్వు రెస్ట్ తీసుకుంటే అన్ని పనులు ముందుకు పోతాయి అన్న, అందుకని నేను కూడా చెప్పినా. కానీ అంటే నువ్వు చెప్పిన అంటే నేను అక్కని నువ్వు రిక్వెస్ట్ చేసింది కూడా అందుకనే, నువ్వు కొంచెం ఈ సిటీకి దూరంగా ఉండి నువ్వు కొంచెం రెస్ట్ తీసుకుంటే, అంటే అక్కడ నీ ఏ టెన్షన్ లేకుండా అక్కడ నువ్వు టాబ్లెట్స్ వేస్తూ టైంకి ఫుడ్ తింటూ నీకు అక్కడ సిగ్నల్స్ కూడా చక్కగా ఉండేవి. సో అక్కడ హ్యాపీగా నువ్వు ఉన్నావని తెలిస్తే మంచిగా అనిపిస్తుంది అన్న. ఎందుకంటే నువ్వు కోలుకోవడమే ఇంపార్టెంట్ అన్న, నువ్వు కోలుకొని మంచిగా ఉండడమే ఇంపార్టెంట్. నీ వల్ల ఎంతో మంది నిన్ను ఆదరిస్తూ నిన్ను లైక్ చేస్తూ ఎంతో మంది ఉన్నారన్న. సో వాళ్ళ కోసమైనా నువ్వు కొంచెం పర్సనల్ టైం తీసుకొని నువ్వు సెట్ కావాలనే నువ్వు అట్లా పోవాలని అనుకున్నానా, అంతేగాని నువ్వు ఏదో దూరం వెళ్ళిపోవాలి మాకని కాదు. మేము వచ్చినా కూడా మేము కూడా అక్కడనే ఉంటాం కదా అన్న. సో అర్థం చేసుకోనా. అండ్ నేను ఒక బెస్ట్ న్యూస్తోనే వస్తున్నాను నీ ముందుకు కానీ మన టీం ముందుకు కానీ. సో అది ఏంది అనేది నేను ముందు చెప్తా. సో ఖుషి, దివ్య మీరు కూడా అంటే మా వాళ్ళు ఎవరున్నా అని కూడా మీరు బాధపడకండి. అండ్ దివ్య నీ మీద నేను ఏం పెట్టుకోలేదు, నేను మళ్ళీ చెప్తున్నా. అండ్ ఇంకా మళ్ళీ ఇంకొంతమంది ఇది యాక్టింగ్, ఇది కంటెంట్ అని మాట్లాడతారు. అరే అన్నా నేను ఇంకా పర్సనల్గా ఇంకెంత చూపించాలన్నా మీకు. నేను ఒక పని మీద బయటికి పోయినా, వాళ్ళు నిజంగా సఫర్ అవుతారు, ఇదంతా నిజంగా అవుతుంది. ఎంత చలో కొన్ని ఎంటర్టైన్మెంట్స్కి మేము చెప్పి మరీ చేస్తాము, కానీ అన్నీ ప్రతిదీ అట్లా ఉండదన్నా. మా డైలీ ఇప్పుడు మమ్మల్ని ఉండొచ్చా నాకు నెగిటివిటీ ఉంది, నన్ను కూడా ఇప్పుడు తిడతారు. అంటే వాళ్ళకి నేను ఏం అన్యాయం చేసినా తెలియదు, నేను వాళ్ళని ఏం బాధ పెట్టినా తెలియదు, నేను ఏం తప్పు చేసినా తెలియదు. నెగిటివ్ కమెంట్ చూసి అరే పోనీ అన్న మీకు సంతోషమా నన్ను తిట్టాను అన్న, అంతే. మీ సంతోషం, ఎవరైనా సంతోషంగా ఉండాలని చూస్తాం కదా, అంతుంటే చేయను. కానీ నేను ఏ రోజు కొంచెం చెడు చేయాలని చూడలేదు, అది చేయాలని అయితే నేను చూడలేదు. సో దీనికి కూడా కంటెంట్స్ అవి అంటే నేను ఏం చేయలేను, ఉన్నది ఉన్నట్టు చూపిస్తున్నాం, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నాను. అండ్ వేరే పని మీద ఉన్నా. అండ్ వాళ్ళని కూడా ఏం అనకారి అన్న, ప్లీజ్ అర్థం చేసుకోరు, నా పర్సనల్ రిక్వెస్ట్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఫ్యామిలీలు ఉంటారు, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లైఫ్ ఎంటర్టైన్మెంట్ చేయనీకే ఇప్పటివరకు చేసినా ఉండే. కొన్ని చేసిర్రు, పర్సనల్గా చేసిర్రు, నేను కూడా పర్సనల్గా చేసిన. ఇప్పుడు ఆ పిల్ల నా మీద కారం కొట్టింది, అవి కళ్ళలో కొట్టింది, ఓకే నేను కూడా చేసిన. నేను ఇంకా మస్తు చేద్దామని ఫిక్స్ అయినా. అప్పటికే మీరు ఇప్పుడు ఇక వద్దు అని అంటారు. నేను ఏమనుకున్నా, ఆమెను పక్కకు పెట్టకుండా ఆమెని పెట్టి, ఆమెను ఛానల్లో పెట్టి ఆమెకు టార్చర్ అంటే ఏం చూపిద్దాము అంటే, ఒక బాధకి ఏదైతే బాధ మనము ఒక బాధపడతాం కదా, హార్ట్ఫుల్గా బాధపడ్డది కొడితే ఆ బాధ తెలియదు అన్న, మళ్ళీ అదే హార్ట్ఫుల్గా బాధ చూపించాలి. అలా కానీ వాళ్ళని పెట్టి చేద్దాం అనుకున్నా. కానీ అంతకీ మీరు ఎట్లా చేసేసారు అంటే వద్దు అనేసరికి ఆ పిల్లకి వద్దని చెప్పిన ఆమె వచ్చింది. ఆమె కిందికి దిగేటప్పుడు కూడా నన్ను ఎందుకు సతాయించడం అని వెళ్ళిపోతుంది. అప్పుడు స్లిప్ అయి కింద పడ్డది. దానికి వాళ్ళ అన్న తెలుసుకోకుండా వచ్చి, ఇప్పుడు ఏ అన్నైనా అంతే, నాకు కూడా ఒక చెల్లి ఉండి నా చెల్లెకి ఇట్లా అయింది అంటే నేను కూడా 100% నేను యాక్షన్ తీసుకుంటారు, ఇవ్వడం తీసుకుంటాడు అన్న. సో అర్థం చేసుకోండి అన్న, మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అన్నా. హలో, సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నానా. సో ఎవరినేమనకనా, ఏమున్నా మీకోసం చేస్తున్నాం, కంటెంట్ కోసమే చేస్తున్నాం. సో అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను అంతే, అంతకు మించి ఏం లేదు. సో నేను ఎక్కడున్నా ఏంది అనే అప్డేట్ నేను తొందరలో ఇస్తున్నాను. రైట్.